జీవితాంతం అద్దె ఇంట్లోనే ఉండాలా? సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందా? అవసరం లేదు. మా చిన్నతనంలో సొంత ఇంటి కోసం మా అమ్మగారు పాటించిన ఒక చిన్న చిట్కాను చెప్తాను. ప్రతి నెల 1000 లేదా 2000 ఎంత ఉంటే అంత డబ్బు ఓ పక్కన దాచిపెడుతూ ఉండేవారు మా అమ్మగారు. కొంత డబ్బు పోగైన తర్వాత బంగారం కానీ, వెండి కానీ కొనిపెట్టేవారు. లేదా బ్యాంక్లో ఎఫ్‌డి చేసి పెట్టేవారు. కొంత సమయం తర్వాత పొదుపు చేసిన ఆ మొత్తం సొమ్ముతో ఒక ప్లాట్ కొనగలిగాం. మరి అదే పద్ధతిలో మరొకసారి పొదుపు చేసి ఆ పొదుపు చేసిన సొమ్ముతో చిన్నగా ఇల్లు కూడా కట్టుకున్నాం. చిన్న చిన్న అడుగులే పెద్ద పెద్ద మార్పులకి దారి తీస్తాయి. మీరు కూడా మీకంటూ సొంత స్థలం ఉండాలి, అందులో చిన్న ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన జీవనం గడపాలి అని మీరు అనుకుంటే వెంటనే మీరు కూడా చిన్నగా పొదుపు మొదలుపెట్టండి. ఈ చిట్కా మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారి కలలు నెరవేర్చుకోవడానికి కూడా మీరు సహాయపడిన వారు అవుతారు.